మీ కొక్కరి శ్రీనివాస్ యాదవ్, పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్. విజయవాడ గుంటూరు మధ్యలో ప్రతిష్టాత్మకమైనటువంటి 6 లైన్స్ హైవే ఏదైతే ఉందో జాతీయ రహదారి కాజా టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం మనం. ఈ రోజు మీతో మాట్లాడడానికి ప్రాధాన్యత ఏంటంటే, దీని సందర్భంగా ఎన్న సంవత్సరాల నుంచో మనం ఈ టోల్ గేట్ దగ్గర రాగానే 175 రూపాయలు వెళ్ళడానికి, రావడానికి 85 రూపాయలు, 260 రూపాయలు కడతా ఎట్లా ఇదంతా అనుకునేవాళ్ళం. ఈ రోజున నరేంద్ర మోడీ సర్కార్ ఈ రోజు పెద్ద ఎత్తున సంవత్సరానికి 3000 రూపాయల యొక్క టోల్ ప్లాజా పాస్ తో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణిస్తే 200 ట్రిప్పులు, 200 క్రాసింగ్స్ కి ఈ 3000 రూపాయలతో మీరు దేశవ్యాప్తంగా ఎక్కడైనా క్రాస్ చేయొచ్చు. అంటే నేను గుంటూరు విజయవాడ వెళ్లాలంటే అటు వెళ్తే ఒక క్రాసింగ్, ఇటు వస్తే ఇంకో క్రాసింగ్, ఒక ట్రిప్ కు నాకు 260 రూపాయలు గతంలో అయ్యేది. ఇప్పుడు ఇలా 100 సార్లు అటు వెళ్ళేసి విజయవాడ వెళ్ళేస్తే నాకు 26,000 రూపాయలు ఖర్చు అయ్యేది. ఇప్పుడు కేవలం 3,000 రూపాయలతో నేను 100 సార్లు తిరగచ్చు విజయవాడకి. మరి 26,000 రూపాయల ఖర్చుని 3,000 రూపాయలతో నాకు సరిపోతుంది. 23,000 రూపాయలు ఆదా అవుతుంది. కొన్ని లక్షల కారు ఓనర్లు, కొన్ని లక్షలాది వెహికల్స్, సంవత్సరానికి కోట్ల వెహికల్స్ ఉంటాయి. ఇంత మందికి ఉపశమనం కలిగిస్తూ, లబ్ధి చేకూరుస్తూ, సౌకర్యాన్ని వేగవంతం చేస్తూ ఆన్లైన్ లో 3,000 రూపాయలకి దేశవ్యాప్తంగా కాశ్మీర్, కన్యాకుమారి, గుజరాత్, అస్సాం వరకు ఈ యొక్క 35 రాష్ట్రాల్లో ఈ రోజున ఈ యొక్క పాస్ వర్తిస్తున్న జాతీయ రహదారులపై మరి ఇంత చక్కటి పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి నరేంద్ర మోడీ సర్కార్కి, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారికి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ సర్కార్ ఏదైతే ఉందో ఒక చక్కటి ఆలోచనతో దేశాల సంస్కరణలు తీసుకురావాలి, ప్రజలకు వేగవంతమైనటువంటి వ్యవస్థ అందుబాటులో తీసుకురావాలి, మెరుగైనటువంటి అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతో నరేంద్ర మోడీ సర్కార్ చాప కింద నీరులాగా దేశ యొక్క గతిని, ప్రగతిని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇదే కాకుండా అనేక సంస్కరణలు, దానిలో పెద్ద సంస్కరణ ఏంటంటే ఈ రోజు చాలా లబ్ధి పొందుతా ఉన్నాం. ప్రతి ఒక్కరు లేస్తే కారు ఉంది, టోల్ గేట్ అని కొట్టుకునే వాళ్ళకి 3,000 రూపాయల సంవత్సరానికంటే ఒక ఎంత పెద్ద కారు అయినా, మారుతి కారు అయినా, పెద్ద కారు అయినా, చిన్న కారు అయినా, పెద్ద కారు అయినా, బెంజ్ అయినా, గంజి అయినా, ఏ కారుకైనా కూడా నువ్వు ఇలాంటి మంచి సౌకర్యాన్ని అందజేసినటువంటి మోడీ సర్కార్కి ప్రతి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విజయవాడ నుంచి వస్తామంటే ఎంత ఆనందంగా ఉందంటే 260 రూపాయల నుంచి ఒక్కసారిగా నేను 20 రూపాయలు పడిపోయా. 90% రాయితీ నాకు లభించింది. వాళ్ళ 90% సబ్సిడీ లభించింది భారత ప్రభుత్వ నిర్ణయం వల్ల. కాబట్టి కారుల యజమానులు కూడా మీరు నరేంద్ర మోడీ గారు చేసుకునేటటువంటి ఆలోచనలకి, వారి సంకల్పానికి, వారి యొక్క భవిష్య ప్రణాళికకి, వారి యజ్ఞానికి మనం కూడా అడుగు వేస్తూ ఆయనకి మద్దతుగా నిలబడి దేశ అభివృద్ధిలో కన్నభూమి, జన్మభూమి రుణం తెచ్చుకోవడం కోసం మన అడుగులు వేస్తూ మోడీ గారి మద్దతుగా నిలబడితే ఇదే కాదు, భవిష్యత్తులో మన పిల్లల యొక్క ప్రగతికి, మన పిల్లల భారతదేశమే ఫారిన్ కంట్రీ అయిపోయి ఇతర అమెరికా కూడా మన దేశంకి వచ్చే పరిస్థితి రాబోతా ఉంది. మన దేశం యొక్క వేగంగా అభివృద్ధి చెందుతా ఉంది. 3 ఆర్థిక సంస్కరణ దేశంగా మనం వచ్చాం. 3 అభివృద్ధి చెందిన ఆర్థిక దేశంగా ఎదిగాం. ఇలాంటి అన్నీ తీసుకురావచ్చు. కులాల గొడవల్లో, మతాల గొడవల్లో, వ్యక్తిగత గొడవల్లో ఇరుక్కుపోయి, ప్రాంతీయ పార్టీల గొడవలు, వెన్నుముకలైనటువంటి కాంగ్రెస్ గొడవలు ఇరుక్కుపోయి దేశానికి మీరు వెనకబడడానికి అవకాశం కల్పించొద్దు, ముందుకు వెళ్ళడానికి అవకాశం కల్పించాలని నరేంద్ర మోడీజీ గారికి ఆలోచన అర్థం చేసుకోవడానికి మీకు పెద్ద మనసు ఆలోచించాలని కోరుకుంటూ మీ కొక్కరి శ్రీనివాస్ యాదవ్, పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్. భారత్ మాతాకి జై. జై నరేంద్ర మోదీజీ. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.